2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఐ నో చాలామంది ఆడపిల్లలు ఆఫ్టర్ డెలివరీ మీ దాకా వచ్చి వీటికి సంబంధించి ట్రీట్మెంట్స్ తీసుకొని క్యూర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇదే టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే స్టిల్ చాలామంది వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. కంఫర్టబుల్గా వాళ్ళు శారీస్ని కట్టుకోలేరు. మాకు స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయండి, అందుకే మేము కట్టుకోవట్లేదు, ఎంత పెద్ద ఫంక్షన్ డ్రెస్లోనే వెళ్తున్నామని. కొన్ని డ్రెస్సెస్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటుంటారు. ఏదైనా పొట్ట భాగంలో కనిపించే విధంగా ఉంటే పొరపాటును కూడా వాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడరు. వీటన్నింటికంటే ఎక్కువ మేజర్ ఇష్యూ ఏంటంటే వాళ్ళని వాళ్ళు కూడా చూసుకోలేరు, అంతలా ఇబ్బంది పెడుతూ ఉంటుంటాయి. స్ట్రెచ్ మార్క్స్కి అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వీటి వల్ల ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అసలు మొదటిగా మనము ఈ స్ట్రెచ్ మార్క్స్ లేదా దాన్ని స్ట్రే అని కూడా అంటారు. సో ఏ కండిషన్స్లో వస్తుంది అన్నది తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం మహిళల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఈ యొక్క ప్రెగ్నెన్సీకి సంబంధించిన స్ట్రెచ్ మార్క్స్ గురించి మీకు చెప్తాను. సో యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో జరిగేది ఏంటంటే లోపల బేబీ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ 3 monthsకి వచ్చేసరికి చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట గ్రోత్. ఫస్ట్ 6 months గ్రోత్ డిఫరెంట్, లాస్ట్ 3 monthsలో చాలా ర్యాపిడ్ గ్రోత్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ లాస్ట్ 3 monthsలో పెరుగుతుంది. సో ఆ యొక్క బేబీ పెరగటం వల్ల ఏంటంటే ఆ పొట్ట భాగంలో ఉన్న స్కిన్ అన్నది స్ట్రెచ్ అవుతుంది. సో నార్మల్గా ఏంటంటే వెయిట్ గెయిన్ కానీ లేదా గ్రోత్ ఆఫ్ బేబీ కానీ స్లోగా జరిగినట్లయితే కనుక స్కిన్కి మనకి స్ట్రెచ్ అవడానికి టైం దొరుకుతుంది. సో అది స్లోగా స్ట్రెచ్ అవుతూ బేబీని అకామిడేట్ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. 9 monthsలో మొత్తం బేబీ డెవలప్ అయిపోతుంది కదా, ఇయర్స్ టుగెదర్ కాదు ఇది జరిగేది. సో అదేంటంటే ఫాస్ట్ గ్రోత్ కిందకు వస్తుంది. సో స్కిన్ ఏంటంటే దాని ఎలాస్టిసిటీ తోటి అది స్ట్రెచ్ అవుతుంది. బట్ ఈ 9 months పీరియడ్ అన్నది ఆ స్ట్రెచ్చింగ్కి సరిపోదు అన్నమాట. సో ఆ యొక్క బేబీని అకామిడేట్ చేసుకోవటానికి ఏమవుతుందంటే ఇంకా ఎక్సెసివ్గా స్ట్రెచ్ అయిపోవటం వల్ల ఈ స్కిన్ కింద డర్మిస్ అని ఒక డీప్ లేయర్ ఉంటుంది. సో పైన సూపర్ఫిషియల్ లేయర్ అన్నది ఎపిడర్మిస్, డర్మిస్ అన్నది డీప్ లేయర్. సో ఆ డీప్ లేయర్లోనే మెయిన్ మనకి కనెక్టివ్ టిష్యూ, ఇలాస్టిక్ టిష్యూ, ఈ ఫైబర్స్, కొలాజన్ ఫైబర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎక్సెసివ్గా స్ట్రెచ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఆ కొలాజన్ ఫైబర్స్ ఇలా అపార్ట్ అయిపోతాయి, దూరంగా ఇదైపోయి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. సో అది డ్యామేజ్ అవుతుంది. సో ఆ బ్రేక్ అయిన చోట స్కిన్ ఇలా లోపలికి పోతుంది. దానివల్ల ఈ యొక్క స్ట్రెచ్ మార్క్స్ అన్నవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఈ స్ట్రెచ్ మార్క్స్ అన్నవి పింకిష్ కలర్లో అలా ఉంటుందన్నమాట, ఎందుకంటే వాటికి బ్లడ్ సప్లై అదంతా ఉంటుంది. సో స్లోగా ఈ స్ట్రెచ్ మార్క్స్ కూడా ఏజింగ్ ఉంటుంది. స్లోగా అది ఏజింగ్ అయిపోయే కొంది ఈ బ్లడ్ సప్లై అన్నది తగ్గిపోయి అవి వైట్ కలర్లో కానీ పేల్గా కానీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ స్ట్రెచ్ మార్క్స్ డెవలప్ అయ్యే టైంలో ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఏంటంటే బాగా ఆ కొలాజన్ బ్రేక్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళకి ఇచ్చింగ్ అనిపిస్తుంది అనమాట. ఇచ్చింగ్ అనిపించినప్పుడు వాళ్ళు ఎస్పెషల్లీ నేను ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి చెప్పేది ఏంటంటే అలా ఇచ్చింగ్ అనిపించినప్పుడు మీరు స్క్రాచ్ చేయొద్దు. స్క్రాచ్ చేయటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక వూండ్ లాగా, మనం ఎక్కడైనా బాడీలో స్క్రాచ్ చేసినప్పుడు అక్కడ వూండ్ లాగా ఫామ్ అవుతుంది కదా, మరలా వూండ్ ఫామ్ అయ్యి దానిపైన చెక్కు కట్టడం లేదా స్కాబ్ అంటాం అన్నమాట. ఆ చెక్కు కట్టి మళ్ళీ అది రాలిపోయి అది ఒక పిగ్మెంటేషన్ లాగా వచ్చేస్తుంది, అది డార్క్గా థిక్గా కనపడుతూ ఉంటుంది. సో ఇది అవాయిడ్ చేయడానికి ఏంటంటే మనం సింపుల్ స్టెప్స్ లైక్ మాయిశ్చరైజర్ బాగా అప్లై చేసుకోవాలి. జస్ట్ లైట్గా మాయిశ్చరైజర్ చేయటం కాదు, చాలా డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ జస్ట్ డైలీ వన్స్ అప్లై చేయటం కాదు, ఎవ్రీ 6 hours ఒకసారి వాళ్ళకి ఆ ఇచ్చింగ్ ఫీలింగ్ రాగానే వెంటనే ఆ మాయిశ్చర్ అప్లై చేసుకోవాలన్నమాట. సో దాంతో కొద్దిగా ఇచ్చింగ్ సెన్సేషన్ అన్నది తగ్గుతుంది. దాంతో ఏంటంటే ఈ యొక్క స్ట్రే ఆర్ స్ట్రెచ్ మార్క్స్ అన్నవి మరీ డీప్ వెళ్లకుండా, వాటిపైన మళ్ళీ పిగ్మెంటేషన్ ఫామ్ అవ్వకుండా అలా ఆడ్గా కనపడకుండా వచ్చినా కొద్దిగా లైట్గా ఉంటాయి అన్నమాట. ఈ లైట్గా ఉన్న స్ట్రెచ్ మార్క్స్ ఏంటంటే మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనము ట్రీట్మెంట్ ఇచ్చే సెషన్స్ అన్నవి కూడా తగ్గుతాయి. దాంతో డెప్త్ ఎక్కువయ్యే కొంది మనకి సెషన్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మనకేంటంటే షార్ట్ టైంలో
లోపల ఎక్కువ ఫిల్ అయిపోయింది అనుకోండి, ఆ యొక్క స్కిన్ అన్నది బ్రేక్ అయిపోయి ఈ స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతుంది. ఇది ప్రెగ్నెన్సీలో వచ్చేది. నార్మల్గా ఇప్పుడు మనకి టీనేజర్స్లో కూడా అమ్మాయిలకి ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది కదా, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ సిండ్రోమ్. సో వీటిలో ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒబిసిటీ వస్తుంది. సో ఒబిసిటీ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యాట్ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ ఫ్యాట్ కూడా చాలా ర్యాపిడ్గా డిపాజిట్ అవుతుంది అనమాట. సో అది ర్యాపిడ్గా డిపాజిట్ అవ్వటం వలన ఏంటంటే స్కిన్కి స్ట్రెచ్ అవ్వటానికి టైం సరిపోదు. సో అక్కడ కూడా ఈ యొక్క స్ట్రే అన్నవి ఫామ్ అవుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో మామూలుగా ఏంటంటే మనకి పొట్ట భాగంలో, తర్వాత థైస్ రీజియన్లో, బటక్స్ రీజియన్లో అక్కడ కామన్గా వస్తూ ఉంటాయి. సో ఈ పీసీఓడి అన్న ప్రాబ్లంలో ఏమవుతుందంటే ఈ యొక్క స్ట్రే అన్నవి మామూలుగా ఆర్మ్స్కి కూడా, చేతులకి అక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఈ స్లీవ్లెస్ వేర్ వేసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత పొట్ట భాగంలో కూడా, వీపు భాగంలో కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ అన్నవి ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్యూబర్టీ ఉంటుంది కదా, ప్యూబర్టీ అంటే గ్రోత్ స్పర్ట్ ఉండే ఏజ్. అది మనకి ర్యాపిడ్గా గ్రోత్ ఉంటుంది ప్యూబర్టీలో, సడన్గా హైట్ ఇంక్రీజ్ అయిపోవటం ఇటువంటివి. ఆ టైంలో కూడా మన స్కిన్ అన్నది ఆ సడన్ హైట్ ఇంక్రీజ్కి ఏంటంటే దానికి స్ట్రెచ్చింగ్కి టైం ఉండదు అనమాట. సో అక్కడ కూడా మనకి ఆ కొల్లాజన్ అన్నది బ్రేక్ అయిపోయి ఈ స్ట్రే కానీ స్ట్రెచ్ మార్క్స్ కానీ ఫామ్ అవటం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ బాడీ బిల్డర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళలో కూడా బాడీ బిల్డింగ్ చేసినప్పుడు ఆ మజిల్ మాస్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. తర్వాత హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే స్కిన్ బాగా స్ట్రెచ్ అవుతుంది. ఎక్కువ లిఫ్ట్ చేసినప్పుడు అది కూడా స్ట్రెచ్ అవుతుంది. జస్ట్ స్ప్రింగ్ ఎట్లా అయితే మనం వెయిట్ వేలాడదీస్తే స్ప్రింగ్ ఇలా స్ట్రెచ్ అవుతుందో, సేమ్ అట్లాగే మన స్కిన్ కూడా స్ట్రెచ్ అయ్యి వీళ్ళలో కూడా మనకి స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి బాడీ బిల్డింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇవన్నీ చేసుకునేటప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్గా స్లోగా, అంటే వెయిట్స్ ఒకేసారి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం అలా చేయొద్దు, ఒకేసారి ర్యాపిడ్గా మజిల్ మాస్ బిల్డ్ చేయటం అటువంటివన్నీ చేయకూడదు అనమాట. స్లోగా ఉండాలి ప్రాసెస్ అన్నది. ప్రెగ్నెన్సీలో కూడా ఆల్మోస్ట్ మనము వెయిట్ గెయిన్ అరౌండ్ 10 to 12 kgs మినిమం వెయిట్ గెయిన్ ఉంటుందన్నమాట. సో ఆ వెయిట్ గెయిన్ కూడా ప్రెగ్నెన్సీలో కొద్ది స్లోగా అయ్యేలాగా మనం చూసుకోవాలి. బట్ అఫ్ కోర్స్ మన చేతిలో ఉండదు, అది గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి దానికి మనం ఏం చేయలేము. ఒకవేళ మనం కేర్ తీసుకోగలిగితే స్లో వెయిట్ గెయిన్కి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, డైట్ వీటన్నిటిని బట్టి. సో ఈ కండిషన్స్ అన్నిట్లో మనకి స్ట్రే వస్తాయి. ఇంకా మెనోపాజల్ విమెన్కి వచ్చేసరికి ఏంటంటే హార్మోన్స్ అన్నవి ఫిమేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ తగ్గిపోయి మేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ కింద పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువ రావటం, థైస్ బటక్స్ రీజియన్లో, తర్వాత హ్యాండ్స్ రీజియన్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది మెనోపాజ్లో కూడా. సో వీళ్ళలో కూడా మనకేంటంటే ఎక్సెసివ్ ఫ్యాట్ డిపాజిట్ అవ్వటం వల్ల ఈ స్ట్రే ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ మీరు చెప్పినట్లు శారీస్ కట్టుకున్నప్పుడు కానీ, మోడర్న్ వేర్ ఇప్పుడు మోడర్న్ వేర్ వేసుకున్నప్పుడు కానీ ఈ స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి లెగ్స్ దగ్గర కూడా వస్తాయి అన్నమాట స్ట్రెచ్ మార్క్స్. సో షార్ట్స్ కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో బట్ మనం తీసుకునే జాగ్రత్తలు కొన్ని నేను చెప్పాను కదా, మాయిశ్చరైజర్స్, తర్వాత వాటర్ ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఆ యొక్క డెప్త్ అన్నది ఫ్రీక్వెన్సీ ఆఫ్ అది తగ్గిపోతుంది అన్నమాట. బట్ స్టిల్ మనకి స్ట్రెచ్ మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు డిప్రెస్ అయిపోయి మోడర్న్ వేర్ వేసుకోకుండా మొత్తం కవర్డ్ ఇలా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా చాలా ట్రీట్మెంట్స్ వచ్చినాయి అన్నమాట. సో ట్రీట్మెంట్స్ గురించి అడగబోతున్నాను. డెఫినెట్గా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా, ఉంటే మనం చేసే అవకాశం ఉంటుందా, అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? ఎస్, డెఫినెట్గా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందన్నమాట. సో దీనిలో ఏంటంటే మనకి ఈ స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోయి ఆ కొల్లాజన్, ఇలాస్టిన్ ఏ ఫైబర్స్ అయితే డ్యామేజ్ అయినాయో మన బాడీలో నుంచి ఆ యొక్క రెజ్యువినేషన్, కొత్తగా ఈ కొల్లాజన్ అండ్ ఇలాస్టిన్ టిష్యూని మనం రెజ్యువినేట్ చేయొచ్చు కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా. సో మైక్రో నీడ్లింగ్ టెక్నిక్స్ అన్నవి ఉంటాయి అన్నమాట, MNRF ఇటువంటివి. సో అవి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మైక్రో నీడ్లింగ్ అన్న టెక్నిక్ తోటి మనము మన స్కిన్కి చిన్న చిన్న హోల్స్ లాగా పడతాయి అన్నమాట. వెరీ ఫైన్, అది కనపడదు. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ స్టిమ్యులేట్ అవుతుంది, రిపేరింగ్, రీగ్రోత్ అన్నమాట సెల్స్. సో దానివల్ల కొత్త ఇలాస్టిన్, కొలాజన్ టిష్యూ ఫామ్ అవుతుంది. తర్వాత ఇంకొక ట్రీట్మెంట్ వచ్చేసి PRP ట్రీట్మెంట్స్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా.
ఓకే. ఇప్పుడు మనం ఎట్లాగైతే హెయిర్కి ఫేస్కి మనము ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్ తీసుకొని రెజ్యువినేట్ చేసుకుంటున్నామో ఇప్పుడు హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి మనం పిఆర్పి ఇచ్చినప్పుడు మళ్ళీ కొత్త హెయిర్ ఎలా రీజనరేట్ అవుతుందో ఈ ఏరియాలో కూడా మనం ఇచ్చినట్లయితే ఆ సెల్స్ ఆ టిష్యూస్ అన్నవి రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ లేటెస్ట్ రీజనరేటివ్ మెడిసిన్ మన బాడీలో మనకే రీజనరేట్ అయ్యే ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఎక్సోజోమ్స్ అని, స్టెమ్ సెల్స్ అని, ఈ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ మనం ఇచ్చినట్లయితే కనుక ఆ కొలాజన్ అండ్ ఎలాస్టిన్ టిష్యూ అన్నది పెరిగి ఆ ఏరియాస్ అన్నీ ఫిల్ అయిపోతాయి అన్నమాట. నార్మల్ లెవెల్కి వచ్చేస్తాయి, ఆ మార్క్స్ అన్నీ పోతూ ఉంటాయి. అండ్ దీంతో పాటు ఇంకా ఫ్రాక్షనల్ CO2 లేజర్ అన్న లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే కనుక అది కూడా ఈ రిజువినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఈ యొక్క ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ స్ట్రయేలో ఆ ఏరియాస్ అన్నీ కూడా ఫిల్ అవుతాయి. సో మేమేం చేస్తామంటే ఓన్లీ సింగిల్ ట్రీట్మెంట్ కాకుండా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నమాట. కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఓకే. మనం 1-2 ప్రొసీజర్స్ కలిపి ఇచ్చినట్లయితే కనుక చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అరౌండ్ 4 to 5 సెషన్స్లో వాళ్ళు నార్మల్గా స్ట్రయే అన్నవి పోతూ ఉంటాయి. ఓకే. సో డెఫినెట్గా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. ఇది ఎవరైనా అఫోర్డ్ చేసే విధంగానే ఉంటుంది అంటే అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుందండి. చాలా రీజనబుల్ ప్రైస్లో, మా దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము. సో ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే స్ట్రెచ్ మార్క్స్కి సంబంధించి సివియర్గా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటుంటారో, ఈవెన్ కావాలి అనుకున్న శారీస్, కావాలనుకున్న డ్రెస్సెస్ కూడా వేసుకోలేకుండా మొత్తం పైనుంచి కింద వరకు కప్పుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఎవరికైతే ఉంటుందో, అది కాకపోయినా లేదు చాలా ఇబ్బందిగా ఉంది, స్కిన్ చాలా డ్యామేజ్ ఉందనుకున్న ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? ఇది క్యూర్ అవ్వడానికి ఎన్ని మంత్స్ పడుతుంది? ఇది క్యూర్ అవ్వడానికి అరౌండ్ మనము ఈచ్ ట్రీట్మెంట్ మంత్లీ వన్స్ ఇస్తామండి. సో అరౌండ్ 4 to 5 సెషన్స్, 4 to 5 months. సో మ్యాక్సిమం 6 months. 6 monthsలో నార్మల్గా వచ్చేస్తుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు మిమ్మల్ని? వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చి డైరెక్ట్ కన్సల్ట్ చేయొచ్చండి. మాది లా పికాసో కాస్మెటిక్ గైనకాలజీ క్లినిక్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉంది. వాళ్ళు ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళ ఆ యొక్క స్ట్రెచ్ మార్క్స్ అన్నవి ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎంత డెప్త్లో ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళతోటి డిస్కస్ చేసి వాళ్ళ స్కిన్ టైప్కి ఏ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే సూటబుల్ అవుతాయో చూసి మనము అడ్వైస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే. ఓన్లీ క్లినిక్ హైదరాబాద్లోనే ఉందా లేదంటే ఇంకెక్కడైనా అవైలబుల్గా ఉన్న అవకాశం? హైదరాబాద్ అండ్ వరంగల్లో అవైలబుల్ ఉందండి. ఓకే. ఎవరికి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అండి. డెఫినెట్గా మ్యామ్. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే స్ట్రెచ్ మార్క్స్కి సంబంధించి ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఒక డెలివరీ అయిన వాళ్ళలోనే కాదండి, చాలామందికి PCOS సమస్య వల్ల బాగా ఒబేస్ అయ్యి తర్వాత బాడీ తగ్గిన తర్వాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్ కూడా ఉంటుంటాయి. కొన్ని మనం లెగ్స్ దగ్గర చూస్తూ ఉంటుంటాం, దాంతోపాటు ఆర్మ్ ఫిట్స్ దగ్గర చూస్తూ ఉంటుంటాం, అబ్డోమిన్లో చూస్తూ ఉంటుంటాం. మీకు ఎవరికైనా సరే స్ట్రెచ్ మార్క్స్ ఉండి వాటికి ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా కిరణ్మయి గారిని అప్రోచ్ అవ్వచ్చు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది ఎపిసోడ్లో, ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా లేదా ఒక చిన్న మెసేజ్ చేసినా కిరణ్మయి గారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. ఈ ట్రీట్మెంట్కి సంబంధించి 6 months ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మళ్ళీ మన స్కిన్ ఒకప్పుడు ఎలా ఉండిందో అలా యథావిధిగా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.